టాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదు. ఒకళ్ళు ఇద్దరులా కనపడుతున్నారేంటి? మందు కొంచెం తక్కువ అయినట్టుంది మనకి. అర్జెంటుగా ఒక క్వార్టర్ వేసేయాలి. అమ్మ సుబ్బలక్ష్మి, ఆయన ఏమైనా ఐటమ్ నెంబరా? చూస్తూ కూర్చున్నారు, ఎత్తుకుని చచ్చిపోతున్నా ఇక్కడ, చెప్పచ్చుగా. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? అది డెడ్ అండ్ ఆడ ఎదురు పట్టడానికి డెత్ కంటే డేంజర్ ముందు మీరు ఉన్నారు కదా. ఆడ ఒకటే ఆప్షన్, భూమి తీసుకొని దీపాలు డైరెక్ట్గా. ఈ ఆప్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. షుగర్ వల్ల మనకు తేలినట్టుంటుంది కానీ అవతల వాళ్ళు తేలినట్టుంటుందా? పరందామయ్య గారు నన్ను ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ముందు ఆ సంగతి చూడండి, చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా ఇంత స్పీడ్గా వచ్చారు? మేము రాలే, నువ్వే అలాగెళ్ళి ఇలా వచ్చావు. సూట్ కేసు ఇచ్చాయి. నేనివ్వను, కొట్టద్దు, చచ్చిపోతాను. ఇలాంటివి చూసుకోవడానికి కష్టపడే కొడుకుని అన్నాను. ఆడు మీరు చూసుకోండి. ఒరే ఇదిగోరా.
ఇప్పటిదాకా సూట్ కేసే కావాలి, ఇప్పుడు నువ్వు కూడా కావాలి. చేతులలో వచ్చారా నీకు? చేతులలో వచ్చా నీకు? 2 కుటుంబాలకి ఒక్కరితో ఆడపిల్ల. ఏళ్ళు వచ్చాయి, బుద్ధి లేదరా నీకు? మనిషివా పసుపు? అసలు నిన్ను చంపేసిన పాపం లేదరా. ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటి పెళ్ళి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్ళి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. దానికి ఇవ్వటానికి నా దగ్గర ఇంతకు మించి ఏమి లేదురా, క్షమించు. లేదన్నయ్య, నేనే నిన్ను రోడ్డు మీద లాగేశాను. 10 ఏళ్ళు నరకం అనిపించావు నువ్వు. కష్టం వస్తే 1 గంట తట్టుకోలేకపోయాను నేను. నువ్వే క్షమించాలి నన్ను. ఒక్క పని చేసి పెట్టానయ్య. 1-2 గంటలు మందు తాకుండా పంచి కట్టుకుని దగ్గరుండి దాని పెళ్లి జరిపించాను. నీకన్నా పెద్ద దిక్కు ఎవరున్నారు నాకు? కదా ఈ ఆస్తి నీదిరా, మా ఇద్దరికి నువ్వేరా వారసుడు. లాక్కెళ్ళాల్సిన కర్మ నీకేంట్రా? ఇగో ఈ తాళాలు పట్టుకో, ఎవరికేమో నువ్వే లెక్కట్రా. నన్ను క్షమించు బాబు. ఇందాక నేనున్న పరిస్థితి చూసి బాగా అయింది వీడికి నవ్వుకోవచ్చు, కానీ ఆప్షన్ నువ్వు తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నవ్వించాలనుకున్నావు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళే పుడతారు. విరాజ్, యాక్చువల్లీ నేను తప్పు చేశాను. పద, నన్ను తీసుకెళ్ళిపో. ఒప్పుకోదు. పల్లవి, నీకు యోగేషే కరెక్ట్. ఇది నువ్వు ఇంతకు ముందు నో అన్నావనే ఈగోతో చెప్పట్లేదు. యోగేష్ ఇస్ అ గ్రేట్ గాయ్. నేను బాగా చూసుకుంటాను. నేను చేసే ఫస్ట్ మ్యారేజ్ ఇది. పెళ్లి కూతురు ఇలా ఏడుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగోదు. మనం కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వద్దన్న అమ్మాయి మాత్రం తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది.
పల్లవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని రింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది మా నాన్న లేకపోతే ఆయన ఇచ్చిన ఆస్తి లేకపోతే నేను నథింగా జీరోనా. కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన ఆస్తి లేకపోయినా ఐమ్ సంథింగ్. ఖచ్చితంగా జీరో అయితే కాదు. ఐమ్ సంథింగ్. ఐమ్ డయాబెటిక్. నాకు షుగర్ ఉంది చిన్నప్పటి నుంచి. నేను వేసుకునే టాబ్లెట్స్ అవే, డ్రగ్స్ కాదు.